హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ విజయకృష్ణ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తున్నాడు మీ విజయకృష్ణ. ఏంటి ఆ టాపిక్ అని అనుకుంటున్నారా? అదే హ్యాపీ రోజ్ డే. రోజ్ డే ఈరోజు రోజ్ డే అన్నమాట. అంటే రోజా పువ్వు పుట్టినరోజు అన్నమాట. ఈ యొక్క రోజా పువ్వుకు ఉన్న పుష్పాలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏంటది? అన్ని పుష్పాలకెల్లా రోజా పువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి పుష్పం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. రోజా పువ్వు ఒక ఇన్విటేషన్కి కానీ, అంటే ఆహ్వానం, ఎవరైనా కానీ మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని కలవాలన్నా, ఒకరినొకరు గౌరవించుకోవాలన్నా రోజా పువ్వును ఇన్వైటింగ్కు ప్రతీకగా రోజా పువ్వును వాడతారు. ఈ రోజా పువ్వుకు భాష లేదు, కానీ భావం ఉంది. అది ఇచ్చే సమయాన్ని బట్టి, దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి అది మనకు ఉపయోగపడుతుంది. అందులో రోజా పువ్వును ప్రేమకు ప్రతీకగా కూడా రోజా పువ్వును వాడతారు. మన మనసులోని భావాన్ని వ్యక్తపరచడానికి ఈ యొక్క రోజా పువ్వును ఇష్టమైన వారికి ఎవరికైనా ఇచ్చేదానికి కూడా ఒక సింబాలిక్గా రోజా పువ్వును వాడడం అనేది జరుగుతుంది. అలాగే అనేక శుభకార్యాలకు రోజా పువ్వు ఒక మంచి అట్రాక్షన్గా నిలుస్తుంది. శుభకార్యాలలో కూడా దీన్ని అలంకరణగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా రోజా పువ్వును ఈ యొక్క పువ్వు చూసేదానికి పైకి చాలా ఎరుపు రంగును పూసుకొని చాలా చూడటానికి చాలా చూడముచ్చటగా అందంగా కనిపిస్తుంది రోజా పువ్వు. రోజా పువ్వు అంటే మక్కువ ఎక్కువ అందరికీ. స్త్రీలు దీన్ని కొప్పులు అలంకారంగా కూడా వాడతారు. అలాగే దేవుని పూజకు కూడా రోజా పువ్వును వాడడం జరుగుతుంది. ఈ రోజా పువ్వులో సౌందర్యానికి కూడా వాడతారు ఈ రోజును. ఆ యొక్క రోజ్ వాటర్గా చర్మాన్ని ట్యాన్ క్లీన్ చేసేదానికి ఈ యొక్క రోజ్ వాటర్ను వాడడం జరుగుతుంది. అనేక క్రీమ్స్లో కూడా దీనిని ఒక ఇంగ్రీడియంట్గా వాడడం, న్యాచురాలిటీని డెవలప్ చేసుకునే దాంట్లో కూడా ఈ రోజా పువ్వును వాడడం జరుగుతుంది. అలాగే ఒకరినొకరి భావాలను పంచుకోవడానికి, ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి రోజా పువ్వు సింబాలిక్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజా పువ్వును జవహర్లాల్ నెహ్రూ గారు తన యొక్క పాకెట్లో చిహ్నంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ, ఈ రోజా పువ్వు ఏ విధంగా అయితే నవ్వుతూ వికసిస్తూ ఉందో అలాగే మన మోములో ఎప్పుడు కూడా నవ్వు
అనే ముఖం, నవ్వు ముఖం ఉండాలా అనే ఉద్దేశంతో ఈ రోజును చాలామంది సింబాలిక్గా కూడా వాడుతూ ఉంటారు. కొంతమంది ఉన్నత స్థాయి అధికారులను కలిసేటప్పుడు బొకేలలో కూడా దీనిని అలంకరణ వస్తువుగా వాడుతూ ఉంటారు. అలాగే ఇంకొక గొప్ప గుణం ఉంది ఈ రోజా పువ్వు. కింద ముళ్ళు, పైన అలంకరణగా ఆకర్షించే విధంగా ఉంటుంది పువ్వు. కింద ముళ్ళున్న పైకి నవ్వుతూ ఉన్నటువంటి ఈ రోజా పువ్వును చూసి మనము నిజ జీవితంలో కూడా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాన్ని ఓర్చి మనం ఈ రోజా పువ్వు మాదిరిగా నవ్వుతూ ఆ కష్టాన్ని ఎప్పుడైతే మనం దిగమింగుకొని నవ్వుతూ ముందుకు వెళ్తామో అప్పుడే మనం దీని కింద ఉన్నటువంటి ముళ్ళు ఏ విధంగా అయితే ముళ్ళును తులుచుకొని ఈ పువ్వు అందంగా తయారవుతుందో అలాగే కష్టం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక సాధనంగా వాడుకొని ముందుకు ఎదగాల అనేటువంటి ఒక నీతిని, నియమాన్ని తెలియజేస్తుంది ఈ పుష్పం. జీవితంలో ఈ పుష్పం అనేది ఎరుపు రంగును పూసుకొని లవ్, ప్రేమకు సింబాలిక్గా కూడా యువతి యువకులు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి, తమ భావాలను వ్యక్తపరిచేదానికి ఈ రోజా పువ్వును ఒక సాధనంగా వాడుతూ ఉంటారు. పువ్వులలో అన్ని పువ్వుల కంటే రోజాకు ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఈ రోజా పువ్వు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఒక అందమైన వస్తువును మనం తాకాలంటే దాని కింద ముళ్ళు కూడా పొంచి ఉంటుంది. కాబట్టి అందమైన రోజాను తాకేటప్పుడు స్పృహతో కింద ముళ్ళును గమనించుకొని రోజా పువ్వును మాత్రమే మనము తీసుకోవాలా. దీంట్లో ఒక నీతి ఉంటుంది. ఏమి అది అంటే, ప్రతి మానవుల్లో కూడా మంచి చెడు ఉంటుంది. మనం మంచిని మాత్రమే గ్రహించుకోవాలా, మంచిని మాత్రమే తీసుకొని ఓన్ చేసుకోవాలా. చెడును కింద ముళ్ళు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం కూడా ఆ యొక్క చెడును విసర్జించాలా అనేటువంటి ఒక గొప్ప నీతిని, నియమాన్ని జీవితంలో తెలుపుతుంది ఈ పుష్పం. ఈ పుష్పం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే ఫేవరెట్ లవర్స్కి అయితే ప్రత్యేకంగా భావాన్ని తెలుపుతుంది. మన యొక్క భావాన్ని నోటితో చెప్పడానికి మనకు బిడియం, సిగ్గు ఉన్నప్పుడు దీనిని అందించడం ద్వారా వారి యొక్క హృదయాన్ని మనం గెలుచుకోవాలా అనేటువంటి ఒక మనసును కలిగి ఉన్నాము అనేటువంటి భావ వ్యక్తీకరణ చేసేటువంటి ఒకే ఒక పుష్పము రోజా పుష్పం. దీని నుంచి తెలుసుకోవాల్సిన నీతికి ఏమిటంటే, పాట కూడా ఉంది ఒకటి. ఎదలోతుల్లో ఒక ముల్లున్న వికసించాలే ఇక రోజాల కన్నీటి మీద సాగునావా, నవ్వవే నవమల్లిక ఆశనే అందాలుగా. ఎదలోతుల్లో ఒక ముల్లున్న వికసించాలి ఇక రోజాల నవ్వకు అని సాంగ్ ఉంది ఒకటి. అంటే మనకు ఎన్ని కష్టాలున్నా కష్టాలను ఓర్చుకొని ఓపికగా ముందుకెళ్తే ఈ పుష్పం మాదిరిగా మనం కూడా వికసిస్తాము అనేటువంటి ఒక నీతి దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే
రోజా పువ్వుతో చాలా సాంగ్స్ వచ్చాయి. రోజు 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 రోజా పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రికు వెచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముక్కు పెట్టకుండా గల్లుమన్న పువ్వే నువ్వా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా అని సాంగ్స్ మనం వినే ఉంటాం. రోజాకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దీన్ని బ్యూటీగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్రీమ్స్లలో లేపనంగా వాడుతూ ఉంటారు. కాబట్టి రోజా పువ్వుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మనం ఇచ్చాము. అది ఈరోజు రోజ్ డే కాబట్టి దాని గురించి కొంచెం మనం విషయాలు కూలంకషంగా తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే నాకు కూడా రోజు అంటే చాలా ఇష్టము. రోజా పువ్వు స్వచ్ఛతను తెలుపుతుంది. మనము రోజా పువ్వు మాదిరిగా ఎల్లప్పుడూ కూడా నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ మన లైఫ్ను లీడ్ చేయాలా, ఎప్పుడు కూడా ఒకరిని హర్ట్ చేయకూడదు. ఆ ముళ్ళు కింద ఏ విధంగా ఉందో ఆ ముళ్ళు మాదిరిగా గుచ్చకూడదు ఎవరిని. ఆ ముళ్ళు గుచ్చకుండా పైన ఆ రోజా పువ్వు ఏ విధంగా ఉందో జీవితంలో కూడా మన కష్ట నష్టాలను ఓర్చి ఆ రోజా పువ్వు మాదిరిగా నవ్వుతూ మనం వికసించి మన జీవితంలో కూడా వెలుగులు తీసుకొచ్చుకునేలా మనం ఆ ముళ్ళును ఎప్పుడైతే తట్టుకుంటామో అప్పుడే ఇటువంటి పువ్వు మాదిరిగా మనం వికసిస్తాము. కాబట్టి కష్ట నష్టాలను ఎవరైతే ఓపికగా ఓర్చుకుంటారో వాళ్ళకి జీవితంలో ఖచ్చితంగా విజయమే ఉంటుంది. ఆ విజయం తప్పకుండా మీ దరి చేరుతుంది అని చెప్పడానికి ఈ రోజా పువ్వే ఒక నిదర్శనం. బాధను నవ్వుగా ఈ రోజాకి జన్మబంధము చులి చింతపడే చిలిపి చిలక చిత్రములే బ్రతుకు నడక మళ్ళీ మళ్ళీ ఒక మనిషి పుట్టే తీరు మమతాను రాగబంధమింక నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా. అట్లా ఈ రోజా పువ్వు చాలా నేర్పుతుంది. ఒక పుష్పము మనకు చూడడానికి పుష్పం మాదిరిగానే ఉన్నా కానీ చాలా భావం ఉంటుంది అందులో రోజా పువ్వుకు ఎక్కడికి వెళ్ళినా కానీ మన సొసైటీలో ఒక ఒక సభకి వెళ్ళినా ఒక గుడికి వెళ్ళినా మమతానురాగాలకు ఒకరికొకరు ఆత్మీయ అనుబంధాలకు ప్రత్యేకగా ఈ రోజా పువ్వును వాడతారు. ఎందుకో ఈరోజు రోజ్ డే కదా, దీని గురించి మీ ముందు కొన్ని విషయాలు తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతాం. అమ్మాయిలకు కూడా ఈ రోజా పువ్వు అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి రోజా పువ్వును లైక్ చేయని ఆడవారు ఉండరు. ఎందుకంటే చాలా సింబాలిక్గా వాళ్ళ లవ్ సింబల్గా దీన్ని రెండు మనుషులు మధ్యలో ఉన్నటువంటి మమతానురాగాలను ప్రేమను తెలియజేసేటువంటి ఒక మంచి ఫ్లేవర్ ఉన్నటువంటి పుష్పము రోజ్ ఫ్లవర్. ఈ పుష్పానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పుష్పాన్ని అందరూ కూడా తమ యొక్క జీవితంలో వివిధ సందర్భాలలో వాడుతూ అందరూ ఆ యొక్క సందర్భానుసారంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఈరోజు
దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ రోజా పువ్వును వాడుతూ అటు మీ యొక్క సౌందర్యాన్ని పెంచుకోవడానికి, మీ యొక్క మమతానురాగాలను వ్యక్తపరచడానికి, అలాగే మీ యొక్క భావ వ్యక్తీకరణకు, మీ యొక్క భక్తికి, అన్నింటికి ఒక సింబాలిక్గా ఈ రోజా పువ్వును వాడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి రోజా పువ్వుకు ఈరోజు ప్రత్యేకంగా ఈ విజయ్ కృష్ణ ఛానల్ 3903 ఛానల్ తరపున ప్రత్యేకంగా ఈ రోజా పువ్వుకు భావ వ్యక్తీకరణ చేస్తూ దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఈ సొసైటీలో దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అన్ని శుభకార్యాలకు, ప్రతి సందర్భంలో కూడా దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లవర్గా వాడుతూ ఉంటారు. సొసైటీలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా దీన్ని ఒక బాగా మోస్ట్గా లైక్ చేసేటువంటి ఒక మంచి పుష్పము రోజా పుష్పం. కాబట్టి ఈరోజు దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలా, దీని గురించి ఒక 4 ముక్కలు చెప్తే బాగుంటుంది ఈరోజు రోజ్ డే కాబట్టి అనేసి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ యొక్క పుష్పానికి విజయ్ కృష్ణ 3903 తరపున ప్రత్యేకంగా రోజా పుష్పానికి రోజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయ్ కృష్ణ 3903 ఛానల్ ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఆదరణ, అభిమానం ఎల్లప్పుడూ కూడా మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజ్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు పేరున యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి ఈ విజయ్ కృష్ణ పదాభివందనం చేస్తూ ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ జై హింద్. ఎల్లప్పుడూ కూడా ఒక మంచి కంటెంట్తో ఈ ఛానల్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఛానల్గా, పాజిటివ్ మెసేజ్ ఓరియంటెడ్ ఛానల్గా నా ఛానల్ ఎప్పుడు కూడా ఒక మంచి కథనంతో మీ ముందుకు వస్తుందనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాడు మీ విజయ్ కృష్ణ. జై హింద్.